దేవుని స్తోత్రం. మీ అందరికి ప్రభువుని వందనాలు. ఈ యాంకర్ సాయి కుమార్ గారితో ప్రొఫెసర్ శివప్రసాద్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివప్రసాద్ గారు చెప్పిన మాటలన్నీ కూడా అన్నీ అబద్ధాలే. ఆర్య చరిత్రని ఆయన తారుమారు చేసినందువల్ల నేను ఈ వార్ఫేర్లో దిగటం జరిగింది. సార్, మీ వయసు చాలా పెద్దదే, మీ వయసుకి గౌరవం ఇవ్వాల్సిందే, కానీ మీరు అబద్ధాలు ఆడుతూ ఉంటే మీకు గౌరవం ఎవరు మీరు సత్యాన్ని అసత్యంగా పలికితే దానివల్ల మీకు ఒరిగేది ఏమిటో చెప్పండి. మీకు ఒరిగేది ఏముంది? మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మీ నోట్లో నుంచి వచ్చి ప్రతి మాట కూడా 100% అబద్ధాలే. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీ రచనలన్నీ అబద్ధాలే అని. మీ రచనలన్నీ అబద్ధాలే. నేను కూడా మహాబ్రహ్మర్షిని టైటిల్ ఉంది. నాకు చాలా టైటిల్స్ ఉన్నాయి. 40 పుస్తకాలు రాశా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయితల్లో నేను 4వ వాడిని. నేను రిలీజియస్ ఎడ్యుకేషన్ మీద చాలా బుక్స్ రాశాను. నేను 40 పుస్తకాలు రాశాను. అందుకనే మీరు మాట్లాడే మాటలకి విలువ లేదు అన్న ఉద్దేశంతోనే ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలని నేను మీ ముందుకు రావటం జరిగింది. సార్, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు కదా మీరు, కానీ మీ మాటలు చాలా చౌకబారుగా ఉన్నాయి. వాచ్మెన్ మాటల కంటే కూడా చాలా దిగజారిపోయి ఉన్నాయి మీ మాటలు. మీరు చెప్పిన మాటలో చరిత్ర ఏమాత్రం కూడా లేదు. చరిత్రను తారుమారు చేసేసారు మీరు. ఆచార్యులు ఎప్పుడు కూడా సత్యం చెప్పాలి. ఆచార్య యుద్ధం నుండి ప్రజలు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కానీ మీరు విషాన్ని ఉచితంగా సరఫరా చేశారు. ఉచితంగా సరఫరా చేశారు. దైవం దృష్టిలో మీరు ఒక నేరగాడు, ద్రోహి గనుక ఖచ్చితంగా మీ కొరకు అగ్నిగుండం కాచుకొని ఉంది. ఈ చివరి దినాల్లో, ఈ వృద్ధాప్యంలో మీరు పశ్చాత్తాప పడకపోతే, ప్రపంచ చరిత్రను తెలుసుకోకపోతే భయంకరమైన ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీరు ఎంత కాపాడుకోవాలన్నా సరే హిందూజం అది చరిత్ర కాదది, కేవలం కల్పితమని అందరికీ తెలుస్తుంది. 10 లక్షల సంవత్సరాల నుండి 20 లక్షల సంవత్సరాల మధ్య కాలంలో రామాయణం మహాభారత కాలం అని చెబితే ప్రజలు ఎవడు నమ్మడం. ఎందుకంటే ఎర్లీ మ్యాన్ కూడా లేరు ఆ టైంలో, ఆది మానవుడు లేడు. అందుచేత మీ మాటలు ఎవరు నమ్మరు. మీరు మతాల మీద రీసెర్చ్ చేసుంటే ఆ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి. ఇప్పటికైనా పర్వాలా, మీరు వెళ్తున్నారు కదా విదేశాలు, రీసెర్చ్ చేయండి. ఏదో వెళ్ళి బొమ్మలు చూసి వచ్చేయకుండా మీరు రీసెర్చ్ చేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ ఉండి రీసెర్చ్ చేసి రండి. ఇప్పుడు మీ వెంట కావాలంటే నేను కూడా వస్తా, మన ఇద్దరం కలిసి రీసెర్చ్ చేద్దాం. నేటికి యేసు ప్రభు పుట్టి 2000 సంవత్సరాలు అయింది అని చరిత్ర చెప్తా ఉంది. చరిత్రకారులందరూ ఐరోపా వాసులే, అది జ్ఞాపకం చేసుకోండి మీరు. వారు చెప్తా ఉన్నారు యేసు ప్రభు పుట్టి నేటికి 2000 సంవత్సరాలని. అయితే యేసు ప్రభు కంటే ముందు అబ్రహాం, మీరు చెప్పారు కదా మొన్న మీరు అబ్రహాం అని, అబ్రహాం గారు ఉన్నారు. అయితే అబ్రహాం గారి కంటే కూడా ఇంకా 10,000 సంవత్సరాల క్రితం ఇంకొక ఆయన ఉన్నారు, ఏబేర్. ఆయన పేరు ఏబేర్ అంటే దాటిపోవుట అని అర్థం. యూఫ్రటీస్ నదిని దాటి ఆయన మెసొపొటేమియా ప్రాంతానికి వచ్చి అక్కడ నివాసం చేశారు.
ఆయన సంతానమే హెబ్రీయులు. హెబెర్ అనే పదంలో నుండి హెబ్రీ అనే పదం వచ్చింది. హెబ్రీయులు వీరు పశువుల కాపర్లు. దేశాలు సంచారం చేసుకుంటూ పశువులను కాసుకుంటూ అనేకమైన ప్రాంతాల్లోకి వాళ్ళు ప్రవేశించినట్లుగా కనిపిస్తూ ఉంది. వారి సంచార జాతి ఇది. అందుచేత పరదేశులు అని అర్థం వచ్చే హెబ్రీయులు అని పిలవటం జరిగింది. హెబ్రీయులు, హీబ్రూ, ఎబేర్ అంటే దాటిపోవుట. అలాగే హెబ్రీ సంచారులు, వాళ్ళని గ్రీకులో వెళ్ళి హీబ్రూస్ అని పిలుస్తారు. ఇది కంప్లీట్గా ఆర్య జాతి. హీబ్రూ ఆర్యన్ లాంగ్వేజ్. ఏబేర్ కంటే కూడా 10,000 సంవత్సరాల క్రితం నోవా గారి యొక్క పెద్ద కుమారుడు, నోవాహు గురించి చెప్పారు కదా మనం మీరు, నోవా గారి యొక్క పెద్ద కుమారుడు బొఖెరు, ఆయన పేరు షేమ్. షేమ్ అంటే కీర్తి, ప్రసిద్ధి, ప్రఖ్యాతి, రినౌండ్ అని అర్థం. రినౌండ్ అని అర్థం. ఆసియావాసులందరికీ ఈయన మూల పురుషుడు. షేమ్ అనే ఆయన ఆసియావాసులందరూ కూడా మూల పురుషుడు. షేము నుండి ఆసియాలోని జాతులన్నీ పుట్టుకొచ్చినాయి. షేమ్ యొక్క తండ్రి నోవాహ్. నోవాహ్ అంటే నిబ్బరము, నెమ్మది అని అర్థం. ఇతను గూర్చి 36 మత గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. 36 మత గ్రంథాల్లో ఇంచుమించుగా ప్రపంచంలోని పెద్ద మతాలైన క్రిస్టియానిటీ, ఇస్లాం, బౌద్ధ, హిందూ మొదలైన మతాలకి ఆసియా ఖండమే పుట్టినిల్లు. నోవా గారి యొక్క పేరు బెరీత్లో అంటే నోవాహ్ అనే రాయబడింది. నోవాహ్ అని బెరీత్లో రాయబడింది. బెరీత్ అంటే బైబిల్కి మొదటి భాగం. దాన్ని తెలుగులో తెలుగులో పాత నిబంధన, ఓల్డ్ టెస్ట్మెంట్ అని పిలుస్తారు. నోవాహ్ అని బెరీత్లో వ్రాయబడింది. గిల్గామెష్లోనేమో విత్రపిష్టం, హమిరాబీ మతం. అది ఇక్కడ విత్రపిష్టం అని రాయబడింది. బైబిలోన్ మతం. హమిరాబీ మతం అంటే బైబిలోన్ మతం. మరువు అని భవిష్య పురాణంలో వ్రాయబడింది. షేము కంటే నోవా గారు అంటే 950 సంవత్సరాలు జీవించారు. 950 సంవత్సరాలు జీవించినట్లు బెరీషెత్లో, జెనిసిస్ అంటాం కదా, ఆదికాండం, బైబిల్కి ప్రారంభంలో వచ్చే పుస్తకం అన్నమాట. 9వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడి ఉంది. దీన్ని బట్టి మన దగ్గర నుండి యేసు ప్రభుకి 2000 సంవత్సరాలు, యేసు ప్రభు నుండి అబ్రహాంకి 10,000 సంవత్సరాలు, అబ్రహాము నుండి ఏబెర్కి 10,000 సంవత్సరాలు, ఏబెర్ నుండి షేముకి 10,000 సంవత్సరాలు, షేము నుండి నోవాహుకి 950 సంవత్సరాలు. మొత్తం టోటల్ చేస్తే 32,950 సంవత్సరాలు అయ్యింది. 50 సంవత్సరాలు అయ్యింది. అయితే ఆది మానవుడైన ఆదాం నుండి నోవాహు వరకు ఎన్ని లక్షల సంవత్సరాలు ఎవ్వరికి అంతు చిక్కని మర్మం. ఇది అంతు చిక్కని
తెలియని చరిత్ర ఉంది ఆదాం నుండి నోవా వరకు. ఎన్ని లక్షల సంవత్సరాలు అది మనకు తెలియదు. ఆది కాండం మనం పరిశీలన చేస్తే 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో 600 కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది. గ్యాప్ థియరీ అంటారు దాన్ని. 600 సంవత్సరాల గ్యాప్ థియరీ ఉండిపోయింది, గ్యాప్ ఉంది. అందుకనే బైబిల్ చరిత్ర అంటే అది 2000 సంవత్సరాల చరిత్ర అని కాదు, దాని అర్థం కోట్ల సంవత్సరాల చరిత్ర బైబిల్లో ఉంది. బైబిల్ తెలియజేస్తూ ఉంది. బైబిల్ని హిస్టారికల్గా చక్కగా ప్రతి విషయం మొత్తం ప్రపంచ చరిత్ర అంతా ఇందులోనే ఉంది. హెబ్రీల యొక్క వారసులే యూదులు. హెబ్రీల యొక్క వారసులే యూదులు. యేసు ప్రభువారు యూదుల యొక్క కుటుంబంలో వంశంలో జన్మించారు ఆయన. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇండియన్స్ కంటే కూడా యూదులు బలవంతులు. ఇండియన్స్ కంటే కూడా యూదులు బలవంతులు. రెండవది, యూదులు ఇండియన్స్ కంటే కూడా ధైర్యశాలురు. ఎలాగో తర్వాత చెప్తాను నేను. మూడవది, ప్రపంచంలోని మానవ జాతి అంతటిలోకెల్లా జ్ఞానవంతులు యూదులు. ఎలాగో తెలుసా? ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరిలోకెల్లా 70% శాస్త్రవేత్తలు యూదులే. 70%. వాడు అమెరికాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, లండన్లో ఉన్నా, ఐరోపా దేశాల్లో ఎక్కడ ఉన్నా సరే శాస్త్రవేత్తలందరిలో 70% శాస్త్రవేత్తలు యూదులే. తర్వాత ప్రపంచంలోకెల్లా నోబెల్ ప్రైజ్ గ్రహీతల్లో 50% యూదులే. అలాగే హెబ్రీ వారసులే యూదులు. క్రీస్తు పూర్వము 1405వ సంవత్సరం వరకు సంచారము చేస్తూ మధ్యధరా సముద్రము ఒడ్డున తూర్పు వైపున, మధ్యధరా సముద్రానికి తూర్పు వైపున 200 మైళ్ళ పొడవు, 80 మైళ్ళు వెడల్పు కలిగి 76 లక్షల జనాభాతో నివాసము కలిగిన 76 లక్షల జనాభా కలిగి 16 శత్రు దేశాల మధ్య, జాగ్రత్తగా ఆలకించండి, 16 శత్రు దేశాల మధ్య 1948 మే 14వ తారీఖున ఇజ్రాయిల్ రిపబ్లిక్ కంట్రీ స్థాపించబడింది. ఇజ్రాయిల్ రిపబ్లిక్ కంట్రీ స్థాపించబడింది 16 శత్రు దేశాల మధ్య. అందుకనే ఎందుకు బలవంతులు, ఎందుకు ధైర్యవంతులు అని చెప్తున్నానంటే, నేను చైనా మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఇండియా భయపడుతోంది. పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఇండియా భయపడుతూ ఉంది. ఇప్పుడు నేపాల్కి కూడా లోకువైపోయాం. మాకు కూడా ఉంది ఇండియాలో, మా భూభాగం చాలా ఉంది అని వాడు కూడా చొచ్చుకొచ్చేస్తున్నాడు. వార్తల్లో విన్నాను మొన్న. కనుక వాడితో యుద్ధాలు చేయాలంటే, ఆ 3 దేశాలతో యుద్ధాలకు దిగాలంటే అసలు బట్టలు తడిచిపోతున్నాయి మన వాళ్ళకి. కానీ 16 శత్రు దేశాలు, అరబ్ దేశాలు, ఇస్లాం దేశాలతో, పెద్ద పెద్ద దేశాలు, సిరియా, జోర్డాన్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈ 16 దేశాల మధ్య ఈ ఇజ్రాయిల్ అనే ఈ యూదుల యొక్క దేశము స్థాపించబడింది.
ఇది ఈ ప్రజలు గొప్ప ధైర్యశాలురు. ఎన్ని యుద్ధాలు జరిగినాయో తెలుసా? ఈ 73 సంవత్సరాల్లో వాళ్ళు అరబ్బులతో కానీ ఈజిప్ట్తో కూడా యుద్ధం చేశారు. బట్టలు తడిసిపోయిన ఈజిప్ట్కి. ఏ యుద్ధం మొదలుపెట్టినా 6 రోజులు యుద్ధం అయిపోవాల్సిందే. సబాత్ 7వ దినం విశ్రాంతి. ఆ విధంగా ధైర్యశాలురు. 100 కోట్ల మంది ప్రజల్ని బ్రిటిషోడు వణికిచ్చేశాడు కదండి. సోది కబుర్లు చెప్పుకుంటూ నేను జర్మనీ వెళ్ళా, గ్రీస్ వెళ్ళా, టర్కీ వెళ్ళా, ఇటలీ వెళ్ళా అని సోది చెప్పుకోవటం కాదు. ప్రపంచ చరిత్ర తెలుసుకో, నీకెంతో మేలు. రేపు కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.